టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తున్నారు. చిన్న అనక పెద్ద అనక ఏమి వికలాంగులు అనక పేదవాళ్ళు అనక అందరికీ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది పబ్లిసిటీ కోసం చేశారు తప్ప దేని ఉపయోగం లేదు. లేదండి అది చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు చేస్తున్నది మంచి పని. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ రెవెన్యూ సదస్సు అనేది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి మన రెవెన్యూ మినిస్టర్ అనగాని ప్రసాద్ గారు కూడా చాలా త్వరగా పరిష్కారాలు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి భూ కబ్జాదారుల మీద ఇది పెద్ద గొడ్డలిపేట అవుతుంది. లోకేష్ గారు మొన్న పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. టీచర్స్కి పేరెంట్స్కి సంబంధం ఎలా ఉంది? అది ఎలా ఉంది సార్? ఒక చరిత్ర అండి. ఇప్పుడు లోకేష్ గారు కానీ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా వారు విద్యార్థులకి మంచి న్యాయాన్ని చేస్తున్నారు, విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారని చెప్పి నా అభిప్రాయం అండి. అంటే గతంలో ఎప్పుడైనా ఇలా జరిగింది? జరగలేదు. ఇది ఒక చరిత్ర అంటున్నాను కాబట్టి ఇది ఒక చరిత్రే. సదస్సులు పెట్టడంపై ఎలాగ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రెవెన్యూ సదస్సులు పెట్టకుండా ప్రజల యొక్క భూములు ఏ విధంగా అన్యాక్రాంతం, ఏ విధంగా దుర్మార్గవంతంగా లాక్కున్నారు, ఏ విధంగా అసైన్ ల్యాండ్ కావాలి, డీకే పట్టాలు కావచ్చు, ఇలాంటివి మొత్తం దాని మీద ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేసి 22 జీవో అనుకుంటానండి తీసుకొచ్చి ఏ విధంగా అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళకి సంబంధించిన లీడర్లకి ఏ విధంగా కట్టబెట్టాడో దాని మీద ఇవాళ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల చిన్నకారు సన్నకారు రైతాంగం కావచ్చు, పేదవారు కావచ్చు, అరెకరమో లేకపోతే 10 సెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అక్రంగా ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ఇతరుల మీద ఏ విధంగా వీళ్ళు దౌర్జన్యంగా చేశారు ఇవాళ రెవెన్యూ సదస్సులో మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా తల్లిదండ్రులని, పిల్లలని, టీచర్లని ఒక చోట చేర్చిన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో పేరెంట్స్ మీటింగ్స్ ఎప్పుడో అనాదిగా జరిగేది. వైసీపీ ప్రభుత్వంలో అసలు పేరెంట్స్ మీటింగే జరగల. ఎలిమెంటరీ స్కూల్లోని హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో, ఈ స్కూల్లోని ఆ స్కూల్లోని ఈ స్కూల్లో, ఈ పిల్లలు అటు ఆ పిల్లలు ఇటు ఆ డ్రెస్ ఈ మార్చేసి పిల్లలకు విద్యాను అస్తవ్యస్తం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న విద్యా విధానం మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పబ్లిసిటీ కాదు, ఏ రాష్ట్రంలో చూసుకోండి ఎక్కడి నుంచి జరిగిందా? పేరెంట్స్, టీచర్స్, పిల్లలు ఒక చోట చేరితే ఆ విధానం, ఆ వాతావరణం ఎలాంటి ఆనందాన్ని అనుభూతిని ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దాని మీద మాట్లాడే అర్హత వైసీపీ గవర్నమెంట్ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.